హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో అయితే వికలాంగుల పెన్షన్లు మరియు మెడికల్ పెన్షన్ల తనిఖీ అయితే మొదలవుతుందండి. ఆ పింఛన్ల వెరిఫికేషన్ విధానం అయితే ఎలా ఉంటుంది, అసలు పింఛన్ వెరిఫికేషన్ ఎవరికి అనే విషయాన్ని, మరియు మెడికల్ పెన్షన్లు అంటే ఏమిటి, వికలాంగుల పెన్షన్లు అంటే ఏమిటి, ఇంకా చాలా విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,18,900 మెడికల్ మరియు వికలాంగ పెన్షన్ల వెరిఫికేషన్ చేయడానికైతే ప్రభుత్వం విధి విధానాలను అయితే రూపొందించిందండి. పెన్షన్ వెరిఫికేషన్లో నకిలీ లేదా ఫేక్ సర్టిఫికెట్లు లేదా అర్హత లేకుండా పెన్షన్ పొందే వారి పెన్షన్లను అయితే తొలగిస్తారు. మొత్తం 3 విభాగాల్లో ఉన్న పెన్షన్దారులను అయితే వెరిఫికేషన్ చేస్తారండి. ఆ 3 విభాగాలు ఏంటంటే మెడికల్ పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు మరియు మల్టీ డిఫార్మిటీ లెప్రసీ వారిని వెరిఫికేషన్ చేయనున్నారు. ఇప్పుడైతే అసలు మెడికల్ పెన్షన్లు అంటే ఏంటో చూద్దాము. మెడికల్ పెన్షన్లు అంటే చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం చేసే పక్షవాతంతో బాధపడేవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు మరియు ప్రమాద బాధితులు అంటే ప్రమాదం వలన వీల్ చైర్కే పరిమితం అయ్యేవారు కూడా ఈ మెడికల్ పెన్షన్ల కిందకు వస్తారండి. నెక్స్ట్ వికలాంగుల పెన్షన్లు అంటే ఏంటో చూద్దాం. వికలాంగుల పెన్షన్లు అంటే ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ కానీ, లూకోమోటర్ హ్యాండిక్యాప్డ్, లేకపోతే దృష్టి లోపం ఉన్నవారు, వినికిడి లోపంతో బాధపడేవారు, మెంటల్లీ రిటార్డేషన్ క్యాండిడేట్స్, మానసిక అనారోగ్యంతో బాధపడేవారు మరియు బహుళ వైకల్యంతో బాధపడేవారు వికలాంగుల పెన్షన్ల కిందకు వస్తారండి. పై పెన్షన్లతో పాటు మల్టీ డిఫార్మిటీ లెప్రసీ వారిని కూడా వెరిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు పెన్షన్దారులను తనిఖీ ఎక్కడ చేస్తారో దాన్ని డిస్కస్ చేద్దాం. మెడికల్ పెన్షన్లు మెడికల్ టీం వారు ఇంటింటికి వెళ్ళి తనిఖీ చేస్తారండి. వికలాంగ పెన్షన్లు మరియు మల్టీ డిఫార్మిటీ లెప్రసీ పెన్షన్లు అయితే ఆసుపత్రి స్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. ఆసుపత్రి స్థాయి అంటే ఎక్కడ చేస్తారో చెప్తారండి. 5 ప్రాంతాల్లో అయితే ఎక్కడైనా చేయొచ్చు. 1 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 2 ఏరియా ఆసుపత్రి, 3 డిస్ట్రిక్ట్ ఆసుపత్రి, 4 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, 5 మెడికల్ కాలేజు. ఈ 5 ప్రాంతాల్లో ఎక్కడైనా తనిఖీ చేస్తారు. వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ముందుగా ప్రింట్ చేయబడిన సదరన్ రిపోర్ట్ ప్రకారం వెరిఫై చేస్తారు. అంటే సదరన్ సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉన్నది అది చెక్ చేస్తారు. నెక్స్ట్ మొబైల్ యాప్ ద్వారా కూడా చేస్తారు. మొబైల్ యాప్లో మీకు సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, దాని ద్వారా చెక్ చేస్తారు. నెక్స్ట్ వెబ్సైట్ ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పెన్షన్లకు తనిఖీ చేస్తారో ఇప్పుడు చూద్దాం. 15,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం చేసే పక్షవాతం 16,479 పెన్షన్లు ఉన్నాయండి. వీరందరినీ వెరిఫై చేస్తారు. తీవ్రమైన కండరాల బలహీనత కేసులు మరియు ప్రమాద బాధితులు, వీల్ చైర్కే పరిమితమయ్యేవారు 7,612 పెన్షన్లు ఉన్నాయండి. వీటన్నిటినీ కూడా మెడికల్ పెన్షన్లు అంటారు. వీటన్నిటినీ కూడా వెరిఫై చేస్తారు. మరియు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న వికలాంగ పెన్షన్లు ఏంటో చూద్దామండి. లోకోమోటర్ లేదా ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్తో బాధపడుతున్న పెన్షన్లు 4,63,425 పెన్షన్లు. దృష్టిలోపం ఉన్న వాళ్ళు 90,302 పెన్షన్లు. వినికిడి లోపం ఉన్న పెన్షన్లు 1,09,232 పెన్షన్లు. మెంటల్ రిటార్డేషన్ 1,03,042 పెన్షన్లు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు 19,193 పెన్షన్లు. బహుళ వైకల్యం 2,782 పెన్షన్లు. మల్టీ డిఫార్మిటీ లెప్రసీ 6,833 పెన్షన్లు. మొత్తం 8,18,900 పెన్షన్లకైతే తనిఖీ జరగనుంది. ఈ విధంగా పెన్షన్ తనిఖీ అయితే ఉంటుందండి. 15,000 అందిస్తున్న మెడికల్ పెన్షన్లు మరియు వికలాంగ పెన్షన్లు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న వారిని అందరినీ అయితే వెరిఫికేషన్ చేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.